అన్ని కనుపులకి కొడతాయండి. ఇక అటుపోతే అటు వెళ్ళి ఇటుపోతే ఇటు వచ్చింది. కాకపోతేనే తర్వాత అవన్నీ ఏళ్ళు ఇట్లా పోతున్నాయి అనుకోండి, భూమిలో నాటుకోకుండా చేయాలి. ఇవి వచ్చిన తర్వాత ప్రతి గనుపు దగ్గర ఏళ్ళు వస్తూ ఉంటాయి, అట్లా రానియకుండా అట్లా ఉంటే మొత్తం ఇక్కడే ఓడతాయి. ఇక ఏళ్ళు అన్నీ పోయినాయి అనుకోండి, ఆడుకూర్చి అసలు కాడ ఆలస్యం అయితే ఓడదు. ఎన్ని సంవత్సరాలు ఎన్ని నెలలు పట్టిద్దండి దుంప ఊరాలంటే? 3 నెలలకు వచ్చి అనుకుంటానే. 3 నెలలకి వచ్చేస్తుంది. అంటే ఎప్పుడు కొయ్యాలని ఎప్పుడు తెలుస్తుంది? సాయిల్ అసలు అట నిర్లిస్తుంది, పొంగినట్టు ఉంటుంది అన్నమాట. ఒక్కనూరు అప్పుడు అసలు మన చేతి కదిలి చూస్తే తెలిసిద్ది ఇది మనకి. చేతి తీసినప్పుడే అయితే అప్పుడు చూసుకుంటే 2 నెలలు దాటిన కాడి నుంచి కొద్దిగా తోముకుంటా ఉండొచ్చు. అంతేగాని ఆకు వడబట్టం ఇంకా పాకుతానే ఉంటుంది దానికి, అంతేగాని అయ్యే ఉండదు. ఇక ఉండదు. మనం తోలేకపోతే వదిలిపెడితే మళ్ళీ మట్టి అయిపోతుంది మెల్లిగా. ఇందాక చెప్పినట్టు ఎరువు అయిపోతుంది మళ్ళీ. ఇది ఒక తేడా అండి. బాగా నెరలిచ్చి ఇట్లా గాలి జోలింది అనుకోండి, పై నుంచి పుచ్చొచ్చింది. మట్టి ఈ ఊరే దగ్గర మాత్రం లూజ్ సాయిల్ అప్పుడు 4-5 రోజులకి ఒకసారి 10 రోజులకి ఒకసారి. కానీ గాలి ఆడకుండా చూసుకోవాలి. దుంప గాలి ఆడితే పుచ్చు వస్తుంది. అది గాలి ఆడకుండా ఎప్పుడు లేతప్పుడైతే రాదు. ముదిరి కొందికి తొందరగా నెర్రి బలుపులుగా పైకి గాలి ఆడు.